హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము గోధుమ రవ్వ సేమియాతోటి ఉప్మా తయారీ విధానం చూద్దామండి. ఎంతసేపు ఉన్నా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉండేలాగా తయారు చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూను నెయ్యిని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పుడు సేమియాని వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం సేపు వేయించుకోవాలి. ఇవి కాస్త పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఏ కప్పుతో సేమియా తీసుకుంటామో అదే కప్పుతోటి 2 కప్పుల గోధుమ రవ్వను వేసుకోవాలి. దీన్ని కూడా లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అవుతుంది. ఇది కలర్ చేంజ్ అయ్యాక కొంచెం వైట్ కలర్లోకి వస్తుంది. అంతసేపు దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. దీంట్లో కాస్త పచ్చిశనగపప్పు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి, చాలా బాగుంటాయి ఇందులో. ఇవి కాస్త ఆవాలు చిటపటమన వేగిన తర్వాత పప్పులు కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా కాజును వేసుకోవాలి. ఒక 10-12 కాజు ఉండేలాగా చూసుకొని వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి. ఇవి కాస్త త్వరగానే వేగిపోతాయి. ఇవి కాస్త కలర్ చేంజ్ అవ్వగానే సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, 4 పచ్చిమిర్చి తరుగు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఆనియన్స్ బాగా మెత్తబడి కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. మూత పెడితే కాస్త త్వరగా మగ్గుతాయి. ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా అల్లం తరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం తరుగు తప్పకుండా వేసుకోండి. ఇవి ఇప్పుడు వేగిపోయాయి. మనం ఏ కప్పుతోటి సేమియా రవ్వ తీసుకుంటామో 1:2 రేషియోలో వేసుకోవాలి. మనం ఎక్కువ రవ్వ తీసుకుంటే పైకల్లా రవ్వ తీసుకుంటే మీరు ఇంకొక కప్పు వాటర్ ఎక్స్ట్రా వేసుకోండి. మామూలుగా తలకొట్టి రవ్వను తీసుకుంటే ఖచ్చితంగా 1:2 రేషియోలోనే వాటర్ వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టి ఇలా వాటర్ బాయిల్ అయ్యాక మనం వేయించుకున్న సేమియా గోధుమ రవ్వని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా గరిటెతోటి ఒకసారి మిక్స్ చేసేసి ఫ్లేము మీడియం హీట్లో ఉంచి మూత పెట్టి దీన్ని ఉడికించాలి. మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకొని గరిటెతోటి మిక్స్ చేసుకొని ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికిస్తే అడుగు పట్టకుండా ఉంటుంది. అలాగే ముద్దగా అవ్వకుండా చక్కగా ఉడుకుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉన్నప్పుడు మరలా గరిటెతోటి మిక్స్ చేసుకొని చూసుకొని ఒకసారి మరలా మూత పెట్టేసి ఫైనల్గా ఇంకో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో మూత తీసి చూసుకొని మిక్స్ చేసుకుంటూ ఉంటే మాడకుండా ఉంటుంది. అలాగే ముద్దలాగా అవ్వకుండా వస్తుంది. ఈ స్టేజ్లో ఫైనల్గా కొంచెం తరిగిన కొత్తిమీర, 1 స్పూను నెయ్యిని వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ సేమియా గోధుమ రవ్వ ఉప్మా టేస్ట్ బాగుండటమే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. డయాబెటిక్ వాళ్ళు కానీ, అంతేకాదు లంచ్ బాక్సులకి పెట్టించినా కూడా మీరు మధ్యాహ్నం వరకు ఉన్నా కూడా ఇలాగే పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఉప్మా అని కొంతమంది ఇష్టపడరు. ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు అందరూ. టేస్ట్ బాగుంటమే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ రెసిపీని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. చూసారు కదా, ఈ రోజుకి ఇదేంటి వీడియో. మరో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.